ఇందాక ఎవరో నాకు అన్న మిమ్మల్ని చూడంగానే ఆ క్యారెక్టర్ గుర్తొస్తుంది అవును, అన్న అని ఎవరు అన్నారు. అవును అవును. సో టక్కున మైండ్ లో అదే ఉండిపోయింది. పిట్టల ద్వారా ఫస్ట్ సినిమా అలీ గారితో. ఎలా 1996. వచ్చింది అన్న ఆఫర్ అప్పుడు నీకు? వేరే ఒక నెల్లూట్ల ప్రవీణ్ చంద్ర గారు అని ఉన్నారు, డాన్సర్ అనమాట. ఆయనకి ఆ పిట్టలు నేనే పిట్టల ధోరణి నేనే వెంకటరామనానికి ఒక కోరియోగ్రాఫర్గా పిలిచారు. ఆయన ఉండి నన్ను శివ నేను ఇట్లా సినిమా అవకాశం వచ్చింది, నేను వెళ్తున్నాను, నా ఎంబడి తోడుగురా అని చెప్పేసి ఆయన కారులో కూర్చోబెట్టుకొని తీసుకొచ్చాడు హైదరాబాద్కి. అప్పుడు సానయారెడ్డి గారి దగ్గరికి వెళ్తే సానయారెడ్డి గారు ఉండి ఈ అబ్బాయి ఏం చేస్తుంటాడు అని అంటే, ఏం లేదు సార్, ఈ మిమిక్రీ కళాకారుడు, కొంచెం స్టేజ్ల మీద అట్లా ఇట్లా జోక్స్ వేసినట్టు. నేను నన్ను నవ్విపించాడు అంటే నవ్వించిన తర్వాత నవ్వాడు. నవ్వి ఇంకేంటి విశేషాలు అని అంటే, ఏమవుదామని ఏం చేద్దామని అంటే, యాక్టింగ్ చేయాలన్నది సార్ అని అన్న. అవునా, ఈ కోరిక కూడా ఉందా? ఉంది సార్. చేస్తావా మా సినిమాలో అంటే, తప్పకుండా చేస్తాను సార్. సరే రైట్ ఓకే, వచ్చేసి నేను చెప్తాను, టచ్లో ఉండు అని అన్నాడు. అని ఒక సినిమాలో చిన్న క్యారెక్టర్ ఇచ్చాడు, బాక్సింగ్ రిఫరీగా, బ్యాచిలర్స్ సారీ పిట్టల దొర. ఆ క్యారెక్టర్ చేశాను. ఆలీ గారు అప్పుడే పరిచయం. ఆలీ గారు ఫుల్ అప్రిషియేట్ చేశారు. అరే భలే చేస్తున్నాడు వీడు, ఇంతకుముందు ఏ సినిమాలు చేసావు, ఎక్కడ చేసావు అంటే, ఇదే ఫస్ట్ సినిమాకే ఇంత టాలెంటా, ఆహా సూపర్, కాయ కచోరీ అదే అని చెప్పేసి